slow. Ooh, yeah. Talk box singing, let the rhythm flow. Palm trees swaying, do you feel that breeze? హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ అకిరా. నేను ఈ యూట్యూబ్ ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశాను. ఇంకా నా ఛానల్లో వచ్చేసి బేబీ కేరింగ్, ఇంకా పేరెంటింగ్, బేబీ ఫుడ్, ఇంకా మా పాప డైలీ రొటీన్ అయితే షేర్ చేసుకుంటాను. మీకు అందరికీ యూస్ఫుల్ అయ్యేలా అయితే చూస్తాను నా వీడియోస్ అనేవి. స్టార్టింగ్ కొన్ని షార్ట్స్ అయితే నేను అప్లోడ్ చేశాను, అన్నీ బాగున్నాయి, చెక్ చేసి చూడండి. ఇంకా లాంగ్ వీడియో అయితే ఇదే ఫస్ట్ అన్నమాట. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలో, నా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో నేను ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఈ ఫస్ట్ వ్లాగ్లో అయితే మా పాప డైలీ రొటీన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా పాప పొద్దున్నే 5:30కి అంతా లేసేస్తుంది, ఒక్కసారి 5కే లేసేస్తుంది. 5కి లేచినప్పటి నుంచి ఇంకా పండుకోదు, ఆడుకుంటానే ఉంటుంది. ఇంకా నేను లేచేసి ఫస్ట్కి మా పాపకి బాగా ఫుల్గా ఫీడింగ్ ఇచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేస్తాను, ఆడుకుంటూ ఉంటుంది. అంత లోపల నా పనులన్నీ పూర్తి చేసుకుని నేను ఇక్కడ ఒక 8కి అయితే మా పాపకి పొద్దున్న 8 గంటలకి ఇక్కడ ఆయిల్ మసాజ్ అయితే చేస్తా ఉన్నాను. ఇంకా ఆయిల్ మసాజ్ చేసేదానికి నేను ఆలివ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తా ఉన్నాను. ఆలివ్ ఆయిల్ పిల్లల స్కిన్కి చాలా మంచిది, ఇంకా మంచి కలర్ కూడా వస్తారు. ఇంకా మసాజ్ చేసే ముందు మనము ఆయిల్ని వేడి చేయాల్సిన అవసరం లేదు. ఎలా అంటే పిల్లలు కదా, మన చేతిలో కొంచెం ఆయిల్ వేసుకునేసి 2 చేతులని బాగా రబ్ చేయాలంతే. 2 సెకండ్స్ అట్లా రబ్ చేస్తే ఆయిల్ కొంచెం వామ్ అవుతుంది, కొంచెం ఉడుకవుతుంది కదా, సో అంత మాత్రం చాలు. ఇంకా ఆయిల్ని ఫస్ట్ బాడీ అంతా బాగా మసాజ్ చేసేయాలి. ఫస్ట్ అయితే ఫేస్ మసాజ్ చేయాలన్నమాట. ఈడ మా పాప ఫేస్ మసాజ్ చేస్తే ఏడుపు స్టార్ట్ చేసేస్తుంది ఒక్కొక్కసారి, అందుకే నేను ఫస్ట్ అయితే బాడీ మసాజ్ చేస్తా అన్నాను. చూడండి, ఆయిల్ని చేతిలో వేసుకొని కొంచెం రబ్ చేసుకొని బాగా మసాజ్ చేస్తున్నాను. ఫస్ట్ కడుపు, స్టమక్ మీద అయితే మసాజ్ చేస్తున్నాను. ఏమంటే ఇట్లా క్లాక్ వైజ్గా మసాజ్ చేస్తే వాళ్ళ డైజెషన్ అనేది బాగా అవుతుంది. వాళ్ళకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండలేదు, వాళ్ళకి గ్యాస్ అనేది రిలీజ్ అయిపోయి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మోషన్ కూడా ఈజీగా పాస్ చేస్తారు. ట్రై చేసి చూడండి. మసాజ్ చేసేటప్పుడే ఇట్లా మనము ఎక్సర్సైజ్ అనేది చేయాలన్నమాట, చిన్న ఎక్సర్సైజెస్. చేతులు చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, చేతుల్ని బాగా అటు ఇటు తిప్పాలి. ఇంకా కాళ్ళని ఇట్లా బైసైకిల్స్ అంటారంట, కాళ్ళని బాగా మసాజ్ చేపిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకోటి ఏమంటే ఈ బేబీ మసాజ్ చేసే దాని నుంచి మదర్కి ఇంకా డాటర్కి, అంటే పిల్లలకి తల్లికి మధ్య బాండింగ్ అనేది చాలా బాగా ఏర్పడుతుందంట. ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతారు అని మా డాక్టర్ అయితే చెప్పింది. సో నేను రోజు మసాజ్ చేయను, నేను ఒక రోజు ఇడిసి ఒక రోజు అయితే చేస్తాను. యాక్చువల్లీ రోజు చేయాలి, చాలా మంచిది. నాకు అనిపిస్తుంది ఇప్పుడే వద్దు రోజు మసాజ్, ఒక రోజు ఇడిసి ఒక రోజు చేద్దాము అని అనిపిస్తుంది. అందుకే ఈరోజు మండే చేస్తే తర్వాత ట్యూస్డే చేయను, అట్లా ఒక రోజు ఇడిసి ఒక రోజు ఆల్టర్నేట్ డేస్ అన్నమాట. నీట్గా మసాజ్ చేసేసిన తర్వాత నేను 1 అవర్ లేదా 2 అవర్స్ వదిలేస్తాను, మా పాప ఆడుకుంటూ ఉంటుంది. మసాజ్ చేసినాక కూడా నేను ఫీడ్ అయితే ఇచ్చేస్తాను. ఇది 5th మంత్ బేబీ రొటీన్ అన్నమాట. మసాజ్ చేసినాక కడుపు నిండా ఫీడ్ ఇచ్చేసేసి మళ్ళీ ఆడుకోనేకి ఇచ్చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు ఆడుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్నానం అయితే చేపిస్తున్నాను. సమ్మర్ కదా, ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ వేడి నీళ్ళతో అయితే చేపిను, వామ్ వాటర్ అన్నమాట. కొంచెం వేడి నీళ్ళు చన్నీళ్ళు మిక్స్ చేసుకొని కొంచెం వెచ్చగా ఉండే నీళ్ళు అయితే నేను ఇట్లా స్నానం చేపిస్తాను. ఇంకా సోప్ వచ్చేసి హిమాలయ బేబీ సోప్ అయితే నేను స్నానానికి వాడుతున్నాను. పుట్టినప్పటి నుంచి కూడా అంతే, మా పాపకి హిమాలయ బేబీ సోపే వాడుతూ ఉన్నాను. ఇంకోటి ఏమంటే పుట్టినప్పుడు చాలా కలర్ ఉంది మా పాప, ఫుల్ వైట్ అన్నమాట, రెడ్ కలర్లో ఉంది, చాలా బాగుంది. ఇంకా 2nd మంత్ డిసెంబర్లో పుట్టింది మా పాప. డిసెంబర్ ఫుల్ కలర్ అనేది చాలా బాగుండే. ఇంకా జనవరి ఫిబ్రవరి టైంలో కలర్ అనేది చాలా డల్ అయిపోయింది అన్నమాట, ఫుల్ బ్లాక్ వచ్చేసింది. నేనేమనుకున్నానంటే ఇంకా నేను వాళ్ళ డాడీ ఇద్దరు కూడా కలర్ బ్లాకే కదా, ఫ్యామిలీ అందరు కూడా, సో కొంచెం డల్ కలర్ అయితే డల్ ఉంటాం కాబట్టి ఇంకా పాప కూడా కలర్ అనేది డల్ ఉంది అని అయితే నేను అనుకున్నాను.
కానీ ఈ విషయం నేను డాక్టర్తో అయితే చెప్పానన్నమాట. ఎందుకంటే ఓవర్గా బ్లాక్ అయిపోయింది, ఏమన్నా ప్రాబ్లమా అని చెప్పేసి. ఇంకా డాక్టర్ ఏమన్నారంటే పుట్టిన 1-2 నెలల్లో పిల్లలు నేచర్కి బాగా కనెక్ట్ అవ్వాలి కదా, అంటే ఈ ఎన్విరాన్మెంటల్ వాళ్ళకి బాగా సెట్ అవ్వాలి కదా, అందుకోసం అయితే వాళ్ళు కలర్ డల్ అవుతారో ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళ ఒరిజినల్ కలర్ అనేది 6 months to 1 year లోపు వాళ్ళ ఏదో ఒక కలర్లో అయితే సెటిల్ అవుతారన్నమాట. కానీ నేను చాలా మంది అది సజెషన్ చేశారన్నమాట, ఆ సోప్ వాడు, ఆ క్రీమ్ వాడు, అది ఇది అని. నాకు అనిపించింది కలర్ నాకు అవసరం లేదు, నా బేబీ హెల్తీగా ఉంటే చాలు అని అనిపించింది. సో నేను ఏ క్రీమ్లు వాడలే, ఏ సోపు వాడలేదు. మా సిస్టర్ ఉంది అన్నమాట, మా అక్కయ్య తన బిడ్డ కోసం అయితే ఒక హోమ్ రెమెడీ ట్రై చేసింది, పాప కలర్ రావాలని నాకు చెప్పింది అన్నమాట. సో ఇంకా నేను అదే ట్రై చేశాను. నేను 4th month నుంచి అయితే ట్రై చేశాను. 1 month కంటిన్యూస్గా చేస్తే పాప కలర్ అనేది చేంజ్ అయింది, కొంచెం కలర్ షేడ్ వచ్చిందన్నమాట. ఎక్కువ డార్క్ కాకుండా కొంచెం కలర్ బ్రైట్నెస్ అనేది వచ్చింది ఫేస్ బాడీ అంతాను. ఇంకా బేబీస్ కలర్ రావడానికి ఏం చేయాలి అనే దాని గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను అన్నమాట. మీకు ఇంకా ఆ వీడియో కావాలనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో నేను ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మా పాపకి తలస్నానం అనేది రోజు చేపించాను. రోజు ఒళ్ళుకి బాడీ మాత్రమే కడుగుతాను, ఒళ్ళు మాత్రమే కడిగేస్తాను, తల రోజు కడగను. ఒకరోజు ఇడిసి ఒకరోజు మాత్రమే తలకైతే స్నానం చేపిస్తాను. ఆయిల్ బాగా పెట్టేశాను అన్నమాట, ఆముదం, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ ఏదైనా సరే ఎప్పుడు ఒకటే పెట్టాను, ఒక్కొక్కసారి ఒక ఆయిల్ అయితే పెడతాను. ఆయిల్ పెట్టేసేసి ఒక 10 minutes అట్లా మెత్తగా స్మూత్గా మసాజ్ చేసేసేసి అప్పుడైతే తలస్నానం చేపిస్తాను. ఇంకా నేను రోజు తలస్నానం అయితే చేపించాను. ఇంకా స్నానం అయిన తర్వాత క్రీమ్ అండ్ పౌడర్ కూడా అంతే, నేను హిమాలయ వాళ్ళదే వాడతాను. ఎందుకంటే ఇంకా చిన్న బిడ్డ కదా. ఇంకోటి ఏమంటే నేను హిమాలయ వాడతాను కాబట్టి అందరికీ అదే వాడమని నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే ఒక్కొక్క బేబీ ఒక్కొక్కలా ఉంటుంది కదా, ఒక్కొక్కరి స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది, ఇంకొకరిది నార్మల్గా ఉంటుంది. కాబట్టి మీరు చూడండి మీ బేబీస్కి ఏ ఆయిల్ పడుతుంది, ఏ క్రీమ్ బాగా సెట్ అవుతుంది అనేది మీరు చూసుకుని మీరైతే వాడుకోండి. నాకు పసిపిల్లల కోసం వేరే కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ తీసుకోవాలని అయితే నాకు లేదు. పాప కదా, సెన్సిటివ్గా ఉంటుంది, పాపకి ఏది సెట్ అయితే అదే వాడదామని నేను పుట్టినప్పటి నుంచి కూడా హిమాలయ పౌడర్, హిమాలయ బేబీ క్రీమ్, ఇంకా హిమాలయ సోప్, ఈ 3. ఇంకా బాడీ లోషన్ కూడా నేనేమి యూస్ చేయను. హిమాలయ ఫేస్ క్రీమ్ వస్తుంది కదా బేబీది, అదే నేను మా పాపకైతే వాడుతూ ఉన్నాను. చూడండి, స్నానం చేయించినాక పౌడర్ వేయించుకునేకి రెడీ అయ్యాక మా పాప ఇష్టపడదు కాబట్టి ఇక్కడ ఏదైనా సౌండ్స్, మా పిల్లలతో అయితే వేరే సౌండ్స్ చేపిస్తూ ఉంటాను. వాళ్ళైతే ఆటలాడిస్తూ ఉంటారు, వాళ్ళని చూసుకుంటూ నవ్వుతూ ఉంటుంది. ఇంకా బాడీ క్రీమ్ అయితే పూసేసి పౌడర్ వేసేసి నేనైతే రెడీ చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ఏ రోజు కూడా బొట్టు పెట్టుకునేకి ఇష్టపడదు మా పాప. బొట్టు పెట్టే టైంకి తల అటు ఇటు తిప్పేస్తూ ఉంటుంది, అస్సలు బొట్టు పెట్టనివ్వదు. నాకు కూడా ఇష్టం లేదు బొట్టు పెట్టాలి, బాగా రెడీ చేయాలనేది. బొట్టు ఉన్నా ఓకే, బొట్టు లేకున్నా ఓకే, కానీ ఇంట్లో వాళ్ళు, చూసిన వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు బొట్టు పెట్టు, దిష్టి తగులుతుంది అని అయితే చెప్తారు కదా. ఇంకా పిల్లల విషయంలో ఛాన్స్ ఎందుకు తీసుకోవడం, బొట్టు పెట్టే దాంట్లో ఏముందిలే అని చెప్పేసి నేనైతే కొంచెం కష్టమైనా పర్వాలేదు, మా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళనైతే ఆడించమని చెప్తాను, లేదా మా అమ్మ అయితే ఆడిస్తూ ఉంటుంది, నవ్విస్తూ ఉంటుంది. చూడండి, పాప కాన్సన్ట్రేషన్ అనేది వేరే సైడ్ పెట్టేసి బొట్టు అయితే పెట్టేశాను. ఇక్కడ బాగా బొట్టు పెట్టించుకుంది కదా, బొట్టు పెడితే మహాలక్ష్మిలా ఎంత ముద్దుగా ఉందో చూడండి. ఇంకా ప్రతిరోజు కూడా విటమిన్ D3 అనేది కంపల్సరీ అన్నమాట. పుట్టిన రోజు నుంచి ఇప్పుడు 5th month బేబీ ప్రతిరోజు కూడా విటమిన్ D3 అనేది నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే డాక్టర్ నన్ను సపరేట్గా కూర్చోబెట్టి మరీ చెప్పింది. చాలామంది విటమిన్ D3ని నెగ్లెక్ట్ చేస్తారు, దాని నుంచి కొన్ని రకాల పిల్లలకి నడిచేకైతే ఇబ్బంది అవుతుంది కదా, కొన్ని రకాల డిసీజెస్ అయితే వస్తాయంట. అట్లా ఏమీ రాకుండా ఉండేదాని కోసం ఇక్కడ విటమిన్ D3 అయితే వేస్తున్నాము. వాళ్ళ బోన్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయి, మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండి వాళ్ళ హెల్త్ అనేది చాలా బాగుంటుంది విటమిన్ D3 ఇచ్చేదాని నుంచి. ఇంకా విటమిన్ D3 మనకి చేదు ఉండదన్నమాట, కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది. అందుకే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా విటమిన్ D3ని బాగా ఇష్టంగా అయితే తాగుతారు. మా పాప కూడా అంతే, ఇస్తుంటే మనము నోట్లో పెడుతుంటే తాగుతూనే ఉంటుంది. విటమిన్ D3 చూస్తున్నారు కదా మీరు వీడియోలో. సో విటమిన్ D3 అనేది ప్రతిరోజు కూడా 1 ml కంపల్సరీ అన్నమాట. సో ఎవరెవరు ఇంకా విటమిన్ D3 స్టార్ట్ చేయలేదో, న్యూ బార్న్ బేబీస్కి పుట్టినప్పటి నుంచి 1 year వరకు కంపల్సరీగా విటమిన్ D3 అయితే ఇచ్చేయండి. విటమిన్ D3లో మనం చూసుకోవాలి,
ఐయుఐ అనేది చూసుకొని 1 ml ఇవ్వాలా లేదా ఎంత డోసేజ్ ఇవ్వాలి అనేది మీ డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి. కాకపోతే 1 ml అనేది కంపల్సరీ అన్నమాట. ప్రతిరోజు కూడా పసిబిడ్డలకి విటమిన్ D3 అనేది మిస్ చేయొద్దు. జ్వరం వచ్చినా, కోల్డ్ కాఫ్, ఇంకే రీజన్ ఉన్నా కూడా సరే విటమిన్ D3 అనేది మనం హ్యాపీగా కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఇంకా మా పాపకి విటమిన్ D3 ఇచ్చినాక, విటమిన్ D3 ఇచ్చినా సరే, లేకపోతే వాటర్ తాపినా సరే, లేదంటే బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్ ఇచ్చినా సరే కొంతసేపు అయితే కూర్చోపెట్టుకొని నేను ఇట్లా ఎక్సర్సైజ్ చేపిస్తాను. ఇంకా ఫీడింగ్ ఇచ్చిన తర్వాత అయితే బర్పింగ్ చేపిస్తాను అన్నమాట. ఒళ్ళో కూర్చోపెట్టుకొని 10 నిమిషాల వరకు బర్పింగ్ చేపిస్తాను. ఇట్లా ఎక్సర్సైజ్ చేసేది నేను అబ్జర్వ్ చేసినట్టుగా మా పాపకి చాలా ఇష్టం అన్నమాట. ఎక్సర్సైజ్ చేపిస్తుంటే ఎంజాయ్గా ఫీల్ అవుతుంది, బాగా ఎగ్జైటెడ్గా ఉంటుంది అన్నమాట. సో నేనైతే కొద్దిసేపు మాటలు చెప్తూ ఇట్లా ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటాను. సో పాప కంఫర్ట్గా ఫీల్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఇంకా హెల్త్కి కూడా మంచిది అన్నమాట. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సో ఇట్లా కొంచెంసేపు మాటలు చెప్పి ఎక్సర్సైజ్ చేపించేస్తాను. దాని తర్వాత ఏమంటే పాపని మళ్ళీ కొద్దిసేపు పడుకోబెట్టేస్తాను అన్నమాట. ఇంకా 4th మంత్లోనే భోజనం చేపించేస్తూ ఉంటారు, అంటే మీల్స్ ఇచ్చేస్తుంటారు అన్నమాట. మా సాలిడ్స్ అనేవి తినిపించేస్తూ ఉంటారు పసిబిడ్డలకి. నాకు కూడా చెప్తానే ఉండరు చాలామంది, స్టార్ట్ చెయ్యి, బేబీ వెయిట్ తక్కువ ఉంది అని చెప్పేసి. నా ఒపీనియన్ ఏమంటే, నాకు పాపకు డైజెషన్ ప్రాబ్లం అవుతుందేమో, ఏమైనా హెల్త్ ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి. ఎందుకంటే నాకు లైఫ్లో హెల్త్ ప్రాబ్లం ఉందన్నమాట. నాకు SLE అనే ఒక ప్రాబ్లం అనేది ఉండే ఒకప్పుడు. సో మేము నా హెల్త్ ప్రాబ్లం బేబీకి యాడ్ వస్తుందో అనేది, హెల్త్ వాల్యూ అనేది, ఇంకా హెల్త్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాను అన్నమాట. నేను హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకూడదు, నా పాప బాగుండాలి అని అనేసి. డాక్టర్స్ అయితే ఊరికే చెప్పరు కదా, వాళ్ళకి డైజెషన్ అనేది 6 months తర్వాతే వాళ్ళకి డైజెషన్ అనేది బాగా అవుతుందన్నమాట. డాక్టర్స్ అందరూ అదే చెప్తారు. అందుకే ఇంకా వాటర్ కూడాను నేను అస్సలు తాగిపించలేదు. కానీ అందరూ ఏమంటున్నారంటే, సమ్మర్ కదా, బేబీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది, పాప మనకు చెప్పుకోలేదు కదా, సో ఫీడింగ్ ఇవ్వు, ఫీడింగ్తో పాటు నువ్వు ఎట్లో ఫుడ్ తినిపివు కదా, అట్లీస్ట్ నువ్వు వాటర్ అన్నా తాగిపి అని చెప్తున్నారు. కాబట్టి నేను వాటర్ని బాగా మరిగిస్తాను, మరిగించేసి ఫుల్ కూల్ చేసేస్తాను. బాగా చల్లార్చిన తర్వాత అయితే ఒకరోజు మార్నింగ్ ఒక 30 ml, ఆఫ్టర్నూన్ 30 ml, ఇంకా నైట్ ఒక 30 ml అయితే ఇస్తూ ఉన్నాను. సమ్మర్ కాబట్టి ఇస్తూ ఉన్నాను. నేను వాటర్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను కదా, ఆ రోజే చాలా బాగా తాగింది, బాగా ఇష్టంగా తాగుతుంది నీళ్ళు అన్నమాట. నాకు అది బాగా నచ్చింది. అందుకే నేను పాప కోసం టైం తీసుకుని మరీ కూర్చుని మాటలు చెప్తూ ఉంటాను. మాటలు చెప్తూ పాపకి వాటర్ అయితే తాగిపిస్తాను. బాగా తాపుతుంది. ఇంకోటి ఏమంటే, తాగుతూ ఉంటుంది కదా, తనకైతే ఆపకూడదు అన్నమాట. ఏమన్నా ఆపడం నిలిపేస్తే, నీళ్ళు తాపడం నిలిపేస్తే మళ్ళీ ఏడుస్తుంది అన్నమాట. అంత నచ్చేసింది పాపకు నీళ్ళు అనేది. అందుకే బాగా ఎక్కువ కూడా తాపకూడదు కదా, వాళ్ళ కిడ్నీ అనేది ఇంకా మెచ్యూర్ అయ్యిండలేదు. కాబట్టి 30 ml నేను చాలా అనుకుంటున్నాను. 3 టైంలు కూడా 30 ml అయితే ఇచ్చేస్తాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ 10 నిమిషాలు అయితే బర్పింగ్ చేపించేస్తాను. మళ్ళీ ఒక 11 గంటలు, ఒక 11 అట్లా మళ్ళీ పడుకోబెట్టేస్తాను. ఇంకా పడుకుని లేచిన తర్వాత మా పాప అయితే ఆడుకుంటూ ఉంటుంది. స్లోగా 2-3 సార్లు పిలుస్తుంది అన్నమాట, కేకలేస్తుంది. నేను పట్టించుకోకపోతే ఇంకా జోరుగా ఏడుస్తుంది. ఇంకా అప్పుడైతే నేను పాపను ఎత్తుకొని మళ్ళీ స్టార్ట్ అన్నమాట. పాపతో మాటలు చెప్పుకుంటూ ఫీడింగ్ అయితే ఇస్తాను. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఫోన్ అదేమీ యూస్ చేయను, సైలెంట్గా పాపతో మాట్లాడుకుంటూ నేను ఫీడింగ్ అయితే ఇస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే, ప్రతిరోజు కూడా ఈవినింగ్ ఒక 6 పైన ప్రతిరోజు 10 to 15 minutes నేనైతే వాకింగ్ చేపిస్తాను. అంటే పాపను వాకింగ్ చేపిను, నేను పాపను ఎత్తుకుంటూ వాక్ చేస్తూ ఉంటాను. ఇంటి ముందు చల్లగాలికి పాప బాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది, నేచర్ని బాగా చూస్తుంది. నాకు ఆ విషయం బాగా నచ్చుతుంది. పాప చాలా ఎంజాయ్ చేస్తుంది నేను వాకింగ్ చేపించేది. సో డెఫినెట్గా మీరు కూడా మీ పిల్లలకి ఒక 10 నిమిషాలు బయట అలా తిప్పండి, వాళ్ళకి కొంచెం హాయిగా అనిపిస్తుంది. సో ఇంతే అండి, నేనైతే పాప రొటీన్ని, ఇంకా హెల్త్ కేర్, బేబీ కేర్, పేరెంటింగ్ వీడియోస్, ఇంకా నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో అయితే షేర్ చేసుకుందాం. అట్లే మా పాప మెమోరీస్ గుర్తుంటాయని అయితే నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఇంకా మీరు షార్ట్స్లో అయితే వెళ్ళి చూడండి. మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా నుంచి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. సో నేను ఆ వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా ఛానల్ పేరు గుర్తుంది కదా,
ఇట్స్ మీ అకిరా అన్నమాట. మా పాపకి ఇంకా నామకరణం అయితే చేయలేదు, కాకపోతే బర్త్ సర్టిఫికేట్లోకి పేరు కావాలని మేము అకిరా పేరు అయితే ఫిక్స్ చేసేసాము. పాప పేరు వచ్చేసరికి అకిరా అండి.